ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తే ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ కు పడేటట్టు ఉన్నాయా ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ కు పడేటట్టు? కారు గుర్తుకే పడతాయి, పక్కా పక్కా కారుకే పడతాయి. అంటే జనాలు అంతా ఊపి మీద ఉన్నారా? ఫస్ట్ ర్యాంకులే పోతాయి. ఇక్కడే 25 చెప్పినా వస్తలేవని, 25 వస్తలేవని చెప్పిన. ఫస్ట్ ర్యాంకులో సిత్తులో పోతాడు, సిత్తుల ఇట్లా కూర్చుంటాడు ఇంటికాడ. ఇప్పుడు పాదయాత్ర మొదలు పెడుతున్నాడు కాంగ్రెస్ నాయకులు. అయ్యో పాదయాత్ర ఆయనకి ఏం లేదు, పాద పూజలు చేస్తారు అనుకుంటే చెప్పులదండలు వేస్తారు. చెప్పులదండలు తప్ప ఏం వేయరు. ఆయన పూలదండలు వేసి అనుకుంటే కానీ చెప్పులదండలు వేస్తారు, పూలదండలు వేయరు పాదయాత్ర అయితే. అది పక్కా. ఇంకా చేసే పనికి పాదయాత్ర చేస్తాడు పని లేక. ఎందుకు చేస్తాడు పని లేక? సప్లైకి ఇంట్లో కూర్చోవాలి. కొడంగల్ అక్కడ గెలిచిండా, మళ్ళా గెలుమన అక్కడనే కొడంగల్నే గెలుమన్. మా దగ్గర ఏముంది, ఆయన నియోజకవర్గంలో గెలుమన్. మీ పలరాశ్వరుడు ఎట్లా పనిచేస్తాడు ఇక్కడ? టైగర్ కాదా ఆయన? టైగర్ ఏ విషయంలోనే? ఏ విషయంలో అయినా టైగరే. ఏ ఆపతున్నా వస్తాడు, మంచి కొత్తాడు, చెడు కొత్తాడు, ఇంత పొరడు అని గౌరవిస్తాడు, మాట్లాడతాడు. మీ బాగోగులు తెలుసుకుంటాడా? అన్ని తెలుసుకుంటాడు, మంచి చెడు అన్ని తెలుసుకుంటాడు ఆయన. ఇప్పుడు జనాలు హాస్పిటల్లో పోతే మంచి చూసుకుంటాడు, నిజం పోతున్నారా జనాలు? పోతాడు, 1000 మంది పోతాడు కదా. అంతేనా? 1000 మంది. ఓకే, అంత మంచి నాయకుడు మాకు వచ్చడం అంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. అంతేనా? ఇక్కడ కానీ పైన కాంగ్రెస్ వచ్చింది, పైన కేసీఆర్ ఉండేది దేవుడా. అంతేనా? లేకరే మీరు అందరు బాధపడ్డారు అన్న, కేసీఆర్ ఓడిపోయాడు అని చెప్పుడుతో కొంతమంది ఏడిచిండ్రు. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే కేసీఆర్ లేడని. కేసీఆర్ కావాలని ప్రత్యేకంగా మేము అందరం కలిసి అందరం అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మాకు అసలే నచ్చలేదు, మాకు వద్దు. ఏం చేసిండు, ఏమి ఎలుగబెట్టిండు మాకు వద్దు. అందు గురించి అన్ని అబద్ధాలు, నోరు తెరితే అబద్ధాలే, మొత్తం అబద్ధాలే. మరి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిందని మీరు ఏడుస్తాను బాధపడుతున్నావు. మరి లేకుండా చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. చెప్పుకుంటాడు ఆయనకేంది, ఎన్నైనా చెప్పుకుంటాడు, మాసు చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డికి ఏంది, ఆయన కొడుకాసు ఉంటాడు కానీ ఆయన తిట్టవలసిన పనులు లేవు, తిట్టొద్దు. ఆయన చేసే మంచి పనులకు ఈయన ఏం చేయలేదు చూద్దా. ఎందుకంటే అనవసరంగా బాధపడు తప్ప, మేము బాధపడు తప్ప మమ్మల్ని కింద పడతాడు ఆయనే. మేము బాధపడతాం. సరే కేసీఆర్ ఇలా ఎక్కడో ఉండొచ్చు కానీ మేమైతే కేసీఆర్ గురించి మస్తు బాధపడతాం. ఎందుకంటే తిట్టకు ఇంకొకసారి అంటుండే. ఒక్కసారి కాదు, ఇక మనసుతో కాదు, అది ఎమ్మెల్యేస్ లో గెలవాడు ఆయన. అంతేనా? గెలవాడు ఇక ఆయన ఏంటంటే సర్పంచ్ ఆయన పేరు చెప్తే సర్పంచ్ ఎవరు ఉండరు సుధా, ఆయన పేరు చెప్తా సుధా. అంతేనా? నా కేసీఆర్ చేయకపోతే ఆయన ఎత్తుకొచ్చిపోతాడు. ఈ లైన్లు అంతే, ఎవరు కేసీఆర్ చేసిన పని ఇది. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అన్నట్టు రేవంత్ రెడ్డి ఏం జరిగింది? ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు అయినా పనులు మొత్తం. అంతేనా? రేవంత్ రెడ్డి పని ఏం పని చేసిండు ఇక్కడ? ఆ ఊరికి ఏం చేసిండు ఇప్పటి వరకు? ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో ఏడాది అర్థం 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తున్నాము, అమలు అవుతా ఉన్నాయి అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. మరి ఏది ఎక్కడేం అమలు లేదు, ఎక్కడేం అమలు లేదు, ఎక్కడేం లేదు. అంతేనా? ఏం పెద్ద కేసీఆర్ పరిపాలన అంత బాగా ఇది లేదు. ఎందుకనే కేసీఆర్ తలుచుకుంటా ఉన్నారు ఇంత జనాలు? మళ్ళీ ఎందుకని ఇప్పుడు అతను కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఉన్నోడు లేనోడు అందరు బతికిరు కేసీఆర్ ద్వారా. బుక్కడు నీళ్ళు, ఈ చెరువు మా చెరువు బుక్కలు పోయి బుక్కలు పోయేటప్పుడు ఎవడు వచ్చాడు. అంతేనా? లెక్క వాళ్ళు ఎవరు వచ్చేస్తాడా వచ్చి ముంచుడు కానీ మిమ్మల్ని ఇంకేది మరి ఏమి నీళ్ళు దొరుకుతలేవు. నీళ్ళు లేవు, నీళ్ళు ఎట్లుండేనే 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు 5 నిమిషాలు నీళ్ళే ఫుల్ పుష్కలంగా గుట్టలు వాళ్ళ పొలాలు చేసాం. అంతేనా? సూపర్ పంటలు పండేది. అవునా? ఆయనతోటి అన్నం ఉన్నది. ఆయన పరిపాలన చేసిన రోజులు బాగుంటది, పక్కా ఉంటది. ఎవరు కూడా గింత పోరాడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలి. రేవంత్ రెడ్డి ఇంకా కావాలి ఇంకేమిటి ఇంకా ఊరంతా ఆగా చేసిపోయాడు, దేశాన్ని ఆగా చేసిపోయాడు వాడు. అంతేనా? ఇస్తాను ఆడలోకి ఇచ్చిందా, ఆడలోకి ఇట్టిస్తా మహిళకి ఇట్టిచ్చిందా వచ్చింది. కళ్యాణ లక్ష్మి అప్లై చేసిన 5 పైసలు రాలేదు. ఏమిటికే